హాయ్ అందరికీ వెల్కమ్ టు మనురామ్ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసి మేము వీకెండ్ సండే రోజు సంగీత్ టెంపుల్కి వెళ్ళామండి. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ దగ్గరలో ఉంది. మేము మియాపూర్ దగ్గరలో ఉంటాము. మాకు ఈ టెంపుల్కి డిస్టెన్స్ వచ్చేసి 78 కిలోమీటర్స్ డిస్టెన్స్. మాకు 1.5 అవర్ పట్టింది ఈ టెంపుల్ రీచ్ అవ్వడానికి. సండే కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ లేదు కాబట్టి మాకు 1.5 అవర్ పట్టింది. అదే వీకెండ్ కాకుండా ఉంటే ఎక్కువ టైం పట్టేది అనుకుంటా. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మండే టు సాటర్డే మార్నింగ్ 8 AM నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు, ఈవినింగ్ 4 PM నుంచి నైట్ 8 PM వరకు. అదే ఫెస్టివల్స్, సండేస్, హాలిడేస్లో అయితే మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఈ టెంపుల్కి మనము డైరెక్ట్ పై వరకు వెహికల్లో వెళ్ళొచ్చు, లేదా ఇందాక చూసారు కదా వీడియోలో అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి. 150-200 స్టెప్స్ ఉంటాయంట. ఆ స్టెప్స్ ఎక్కి కూడా మనం టెంపుల్ రీచ్ అవ్వచ్చు పైకి. మనం గేట్ నుంచి లోపలికి ఎంటర్ కాగానే మనకి పార్కింగ్ ఫీ వచ్చేసి 150 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారండి. మనకి ఎంటర్ కాగానే మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు. కొంచెం ముందుకెళ్తే మనకి స్టెప్స్ వస్తాయి. స్టెప్స్ ఎక్కాలి అనుకున్న వాళ్ళు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళొచ్చు, లేదా ఇలా పైకి వెహికల్లో వెళ్ళొచ్చు. మేము వెహికల్లో వెళ్తున్నామండి పైకి, స్టెప్స్ ఎక్కలేమని చెప్పేసి. ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ లా ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి ఒక కొండపైన ఉంది. ఈ కొండ పేరు వచ్చేసి పరమానందగిరి. ఈ ఏరియాని సంగీనగర్ అంటారు. ఇక్కడ లిఫ్ట్ సదుపాయం అలాంటిది ఏం లేదండి. సంగీ టెంపుల్ వచ్చేసి సంగీ ఫ్యామిలీకి చెందిన శ్రీ రామచరణ్ 1991లో నిర్మించారు. సంగీ టెంపుల్ నిర్మించడానికి ప్రత్యేకమైన స్టోరీ అంటూ ఏం లేదండి. ఈ టెంపుల్ వచ్చేసి వైట్ మార్బుల్తో చోళ చాళుక్య స్టైల్లో నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్ వచ్చేసి ప్రశాంతత మరియు ప్రకృతి అందాలతో కూడి ఉంది. ఈ టెంపుల్లో మనకి మెయిన్గా వచ్చేసి లార్డ్ వెంకటేశ్వర మనకు దర్శనం ఇస్తారు. వెంకటేశ్వర స్వామితో పాటు పద్మావతి అమ్మవారు, వినాయకుడు, సీతారాముల వారు, రాధాకృష్ణుడు, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, శివుడు, శివలింగము, నంది, దుర్గాదేవి, అష్టలక్ష్ములు కూడా మనకు ఇక్కడ టెంపుల్లో దర్శనమిస్తాయి. ఈ టెంపుల్లో చాలా సినిమా షూటింగ్స్ జరుగుతాయి. లౌక్య మూవీ ఐడియా ఉంది అనుకుంటాను మీకు. గోపిచంద్ ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ది. గోపిచంద్ హీరోయిన్ని ఈ మెట్లు ఎక్కి పైకి తీసుకొస్తాడు. ఆ సీన్ ఇక్కడే తీశారండి. బొమ్మరిల్లు మూవీ కూడా ఐడియా ఉండే ఉంటుంది. బొమ్మరిల్లు మూవీ టెంపుల్ సీన్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ సీన్ వచ్చేసి ఇక్కడే షూట్ చేశారంట. ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. సంగీ టెంపుల్లో మనకి ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. పులిహోర, లడ్డూలు, సీరా కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. ప్రసాదం కౌంటర్ పక్కన మనకి గిఫ్ట్ షాప్ కూడా ఉంది అండి. గిఫ్ట్ షాప్లో మనకి రకరకాల గిఫ్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. చిన్న చిన్న విగ్రహాలు, ఇంకా చేనేత బొమ్మలు, ఇంకా చెక్క బొమ్మలు, రుద్రాక్షలు ఇలా ఉన్నాయి. కానీ నేను అది షూట్ చేయలేకపోయాను, అక్కడ అలో లేకుండే. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్. టెంపుల్ వచ్చేసి కొండపైన ఉండేసరికి మనకి చుట్టూ చెట్లు, ప్రకృతి అందాలు ఇలా చూడొచ్చు మనము. ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడే ఇలా గంట ఉందండి. వచ్చిన వాళ్ళందరూ ఆ గంటను కొడుతూ ఉన్నారు. భలే అనిపించింది అసలు. ఈ టెంపుల్ చుట్టూ మనకి కంచె వేసి ఉందండి. ఎలా అంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి అలా ఉంది. ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా కూడా ఇక్కడ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వీకెండ్స్ సాటర్డే సండే వస్తే ఎక్కడికి వెళ్దామా అని చెప్పేసి ఆలోచిస్తుంటాం కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మనం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఈ టెంపుల్కి అయితే మార్నింగ్ టైంలో లేదా నైట్ ఈవినింగ్ టైంలో అలా బాగుంటుంది అనుకుంటా. మిట్ట మధ్యాహ్నం అయితే కొంచెం ఇబ్బంది. ఇది వచ్చేసి సీతారాముల వారి టెంపుల్. ఇది వచ్చేసి రాధాకృష్ణ టెంపుల్. అక్కడ కనిపించేది మెయిన్ ఎంట్రన్స్. దాని ముందే ధ్వజస్తంభం ఉంది. ఈ కనిపించేది వచ్చేసి వినాయకుడి గుడి. వినాయకుని గుడి పక్కనే మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది.
ఇది వినాయకుడు. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి. ఈ పక్కన వచ్చేసి మనకి దుర్గా అమ్మవారు దర్శనమిస్తారు. రైట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ కనిపించేది వచ్చేసి మనకి నవగ్రహాలు పక్కనే మనకి ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ టెంపుల్ లార్డ్ వెంకటేశ్వర స్వామి. పక్కకు అమ్మవారు ఉన్నారు. ఆ పక్కకు వచ్చేసి మనకి పద్మావతి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ కనిపించేది నంది. ఈ విషయం తెలుసా మీకు? నంది చెవులో ఏ కోరిక చెప్పినా కూడా మనకి నెరవేరుతుంది అని చెప్పేసి. మన కోరికల్ని నంది చెవులో చెప్తే నంది వెళ్ళి శివునికి చెప్తాడంట. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో మనకి ఇలా ఫొటోస్ అలా ఉన్నాయి. నేను స్టెప్స్ అని చెప్పాను కదండి, ఇవి. మేము ఈ వైపు నుండి వచ్చాము, స్టెప్స్ ఎక్కలేదు. స్టెప్స్ వచ్చేసి మనకి 150 చేంజ్ ఉంటాయంట. స్టెప్స్ కూడా చాలా హైట్ ఉన్నాయండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇటువైపు పార్కింగ్ ప్లేస్ ఉంది. పార్కింగ్ ప్లేస్ నుంచి మనం ఈ వైపున రావాలి. ఈ టోటల్ టెంపుల్ బయట అండి. ఇది పార్కింగ్ ఏరియా. ఇంకా మేము వెళ్ళిపోతున్నాము, రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ కార్స్ కనిపిస్తున్నాయి కదా పార్క్ చేసి. ఇక్కడ నుంచి మనం మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలి. ఇదేనండి, ఇక్కడ నుంచే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మనము గేట్ నుంచి ఎంటర్ కాగానే మనకి రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు అని చెప్పేసి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఆ టెంపులే ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీకెండ్స్లో ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారో అయితే సంగీత్ టెంపుల్కి వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోరమ్ డైరీస్.